నమస్కారం. మనందరికీ ఎంతో ఆసక్తి ఉన్న స్టాక్ మార్కెట్ గురించి ఒక డీప్ డైవ్ చేద్దాం రండి. మార్కెట్ అనగానే చాలామందికి ఒక రకమైన భయముంటుంది కదా, కానీ ఈరోజు దాన్ని చాలా సింపుల్గా ఒక లాజికల్ పద్ధతిలో డీకోడ్ చేయబోతున్నాం. బేసిక్ ఆర్థిక సూత్రాలను ఉపయోగించి అసలు మార్కెట్పై పట్టు ఎలా సాధించాలో స్టెప్ బై స్టెప్ చూద్దాం. ఈ ప్రయాణంలో మనం ప్రధానంగా 6 అంశాలను కవర్ చేయబోతున్నాం. అసలు ఎందుకు పెట్టుబడి పెట్టాలి అనే బేసిక్ పాయింట్ దగ్గర్నుంచి, మార్కెట్ ఎలా పనిచేస్తుంది, ప్రైమరీ సెకండరీ మార్కెట్ల మధ్య తేడా ఏంటి, లాంగ్ టర్మ్ షార్ట్ టర్మ్ ఆప్షన్స్, ఆ తర్వాత ట్రేడింగ్ భాష, మరియు ఫైనల్గా ఒక్క రూపాయి కూడా రిస్క్ లేకుండా వర్చువల్గా ఎలా ప్రాక్టీస్ చేయాలన్నది చూద్దాం. పదా మొదలెట్టేద్దాం. మొదటి దశ, అసలు పెట్టుబడి ఎందుకు పెట్టాలి? స్టాక్ మార్కెట్లోకి రావాలనుకునే ఎవరికైనా ముందుగా అర్థం కావాల్సిన విషయం ఒకటుంది. మన కష్టార్జితాన్ని బ్యాంకులో అలా ఖాళీగా వదిలేయడమనేది యాక్చువల్గా మనకి తెలియకుండానే జరుగుతున్న ఒక పెద్ద లాస్. ఒకసారి ఆలోచించండి. ద్రవ్యోల్బణం, అదేనండి ఇన్ఫ్లేషన్, మన దాచుకున్న డబ్బు వాల్యూని నెమ్మదిగా తినేస్తూ ఉంటే ఆ డబ్బుని అలా ఊరికే ఎందుకొదిలేయాలి? అదే ఇన్ఫ్లేషన్ని బీట్ చేసి మన సంపదను వేగంగా పెంచుకోవడానికి మార్కెట్ ఒక అద్భుతమైన అవకాశమిస్తుంటే దాన్ని ఖచ్చితంగా వాడుకోవాలి గదా. ఫ్లేమ్ ఇన్వెస్ట్మెంట్ ల్యాబ్ వారు చెప్తున్న ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ గమనిస్తే, ఫార్ములా చాలా సింపుల్. ఎంత త్వరగా పెట్టుబడులు పెట్టడం ప్రారంభిస్తే ఆ డబ్బు అంత అగ్రెసివ్గా పెరగడానికి మనకు టైం దొరుకుతుంది. టైం గడిచే కొద్దీ కాంపౌండింగ్ మ్యాజిక్ అనేది మన సంపదను అమాంతం పెంచేస్తుంది. దీన్ని బట్టి సంపద సృష్టికి 3 గోల్డెన్ రూల్స్ ఉన్నాయని మనకు చాలా క్లియర్గా అర్థమవుతోంది. 1. సాధ్యమైనంత త్వరగా అంటే ఎర్లీగా ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయాలి. 2. మధ్యలో ఆపేయకుండా రెగ్యులర్గా ఇన్వెస్ట్ చేయాలి. ఇక 3. షార్ట్కట్స్ వెతకకుండా ఖచ్చితంగా లాంగ్ టర్మ్ గోల్స్ పెట్టుకుని ఇన్వెస్ట్ చేయాలి. సరే, ఇప్పుడు మెకానిక్స్లోకి వెళ్దాం. అసలు స్టాక్ మార్కెట్ అంటే ఏంటి? అది ఎలా పనిచేస్తుంది? ఆ చిక్కుముళ్లన్నీ ఇప్పుడు విప్పేద్దాం. మనం గుర్తుంచుకోవాల్సిన అతి ముఖ్యమైన విషయమేంటంటే, ఒక షేర్ కొనడమంటే ఏదో షాప్లో వస్తువు కొన్నట్లు కాదు. రిలయన్స్ లేదా ఇన్ఫోసిస్ లాంటి పెద్ద పెద్ద కంపెనీల్లో మనం కూడా ఒక చిన్న ఓనర్ అవ్వడమన్నమాట. వాళ్ల బ్రాండ్లో మనకు ఒక వాటా వస్తుంది. అదనమాట మ్యాటర్. మన ఇండియాలోని 2 ప్రధాన ఎక్స్చేంజిల హిస్టరీ ఒక్కసారి చూస్తే ఇవన్నీ సెబీ అనే చాలా పటిష్టమైన సంస్థ కంట్రోల్లో ఉంటాయి. ముందుగా 1875లో ఆసియాలోనే పాతదైన బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ అంటే బీఎస్సీతో మన ప్రయాణం మొదలైంది. ఆ తర్వాత 1992లో భారీగా ట్రేడింగ్ జరిగే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్, అదేనండి ఎన్ఎస్సీ రంగంలోకి దిగింది. జ్వరం వస్తే మనం ఏం చేస్తాం? వెంటనే థర్మోమీటర్ పెట్టి టెంపరేచర్ చెక్ చేస్తాం కదా. సేమ్ అలాగే మన ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యం ఎలా ఉందో తెలుసుకోవడానికి ఈ ఇండెక్స్లనేవి థర్మోమీటర్లాగా పనిచేస్తాయి. 30 టాప్ కంపెనీలను చూపిస్తూ సెన్సెక్స్, 50 కంపెనీలను చూపిస్తూ నిఫ్టీ 50, ఈ 2 మన మార్కెట్ పల్స్ని ఎప్పటికప్పుడు చెప్తూ ఉంటాయి. అయితే ఈ పెద్ద మార్కెట్లో అసలు ఎవరెవరుంటారు? కేవలం మనలాంటి రీటైల్ ఇన్వెస్టర్లు మాత్రమే కాదు సుమా. మనతో పాటు విదేశాల నుండి వచ్చే ఫారిన్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లుంటారు. అలాగే మన దేశానికి చెందిన ఎల్ఐసి లేదా మ్యూచువల్ ఫండ్స్ లాంటి భారీ సంస్థలు కూడా ఇందులో ఇన్వెస్ట్ చేస్తూ ఉంటాయి. అంతా ఒకే గ్రౌండ్లో ఆడుతుంటారన్నమాట. ఓకే, ప్లేయర్స్ ఎవరో తెలిసింది కదా. మరి ఈ మార్కెట్లో అసలు ఈ షేర్లనేవి ఎక్కడ నుండి పుట్టుకొస్తాయి? నెక్స్ట్ మనం తెలుసుకోవాల్సింది ఇదే. ఒక కంపెనీ ప్రయాణం ఎలా మొదలవుతుందో చూడండి. ఒక ప్రమోటర్ ఒక కంపెనీని స్థాపిస్తారు. బిజినెస్ బాగా పెరుగుతున్నప్పుడు దాన్ని ఇంకా ఎక్స్పాండ్ చేయడానికి వాళ్లకు భారీగా ఫండ్స్ అవసరమవుతాయి. అప్పుడే వాళ్ళు ఐపీఓ అంటే ఇనిషియల్ పబ్లిక్ ఆఫరింగ్ ద్వారా రండి మా కంపెనీలో పెట్టుబడి పెట్టండి అని పబ్లిక్కి ఒక ఆఫర్ ఇస్తారు. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ప్రైమరీ మార్కెట్కి సెకండరీ మార్కెట్కి తేడా ఏంటి అని. చాలా సింపుల్ అండి. ప్రైమరీ మార్కెట్లో కంపెనీలు డైరెక్ట్గా కొత్త షేర్లను ఇష్యూ చేస్తాయి, అదే ఐపీఓ. కానీ సెకండరీ మార్కెట్లో ఏమవుతుందంటే ఆల్రెడీ జారీ అయిన ఆ షేర్లనే ఇన్వెస్టర్లు తమలో తాము కొనుక్కోవడం, అమ్ముకోవడం చేస్తుంటారు. మార్కెట్ స్ట్రక్చర్పై ఒక క్లారిటీ వచ్చేసింది కాబట్టి అసలు ఎలాంటి ఆస్తుల్లో మనం ఇన్వెస్ట్ చేయొచ్చు అన్నది మన టైంని బట్టి ఎలా డిసైడ్ చేసుకోవాలో చూద్దాం. ఇన్వెస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఎవరికైనా ముందుగా 2 ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి కంటికి కనిపించే బంగారం, రియల్ ఎస్టేట్ లాంటి ఫిజికల్ ఆస్తులు. 2 కంటికి కనిపించకపోయినా డబ్బుని పెంచే ఫిక్స్డ్ డిపాజిట్లు,
బాండ్లు లేదా స్టాక్ మార్కెట్ షేర్ల లాంటి ఫైనాన్షియల్ ఆస్తులు. ఈ ఫైనాన్షియల్ ఆస్తుల కాలాన్ని మనం భలేగా డివైడ్ చేసుకోవచ్చు. కొద్ది రోజుల కోసమే అయితే సేవింగ్స్ అకౌంట్లు, బ్యాంక్ ఎఫ్డీలు లాంటి షార్ట్ టర్మ్ ఆప్షన్స్ బెస్ట్. కానీ మనం ఏకంగా భారీ సంపదను క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం పోస్ట్ ఆఫీస్ స్కీమ్స్, పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్స్, అలాగే మ్యూచువల్ ఫండ్స్ లాంటి లాంగ్ టర్మ్ ఆప్షన్స్ను ఎంచుకోవాల్సిందే. ఇక అసలు విషయానికొద్దాం. మార్కెట్లోకి సేఫ్గా ఎంటర్ అవ్వాలంటే దానికంటూ ఉన్న కొన్ని బేసిక్ పదాలు ఖచ్చితంగా తెలిసి తీరాలి. లేదంటే అవగాహన లేక అనవసరమైన నష్టాలు కొని తెచ్చుకున్న వాళ్ళం అవుతాం. మన తెలుగులో ఒక మంచి మాట ఉంది, ఈరోజు నేర్చుకుంటే రేపు లాభాలు వస్తాయి అని. స్టాక్ మార్కెట్ను కూడా ఒక కొత్త భాషలా ఫీలయ్యి నేర్చుకోవాలి. ఈరోజు మనం నేర్చుకునే ప్రతి చిన్న పదం రేపు మనం సంపాదించబోయే లాభాలకు ఒక రకమైన గ్యారంటీ ఇస్తుంది. బుల్ మార్కెట్, బేర్ మార్కెట్, ఇంట్రాడే ఇవన్నీ వినడానికి ఏదో రాకెట్ సైన్స్లా అనిపించొచ్చు, కానీ ఇవే మన ఇన్వెస్ట్మెంట్ ఆల్ఫాబెట్స్. ఫర్ ఎగ్జాంపుల్, స్టాప్ లాస్ అనే కాన్సెప్ట్ తీసుకోండి. మార్కెట్ సడన్గా పడిపోతున్నప్పుడు మన నష్టాన్ని అక్కడికక్కడే ఆపేయడానికి ఇదొక అద్భుతమైన టూల్ లాంటిది. ఇలాంటివి తెలుసుకోవటం చాలా క్రూషియల్. ఇదంతా బాగానే ఉంది, థీరీ మొత్తం నేర్చేసుకున్నాం. కానీ మన జేబులో డబ్బులు ఎక్కడ పోతాయో అన్న భయం మాత్రం మార్కెట్లోకి రావాలంటే ఒక పెద్ద అడ్డంకిగా మారిపోతుంది. దానికి సొల్యూషన్ ఏంటి? ఆ భయాన్ని పోగొట్టటానికే బెస్ట్ సొల్యూషన్ అసలు ₹1 కూడా రిస్క్ లేకుండా వర్చువల్ ట్రేడింగ్ చేయడం. అంటే ఇది లోతు తక్కువ నీళ్లలో ఈత నేర్చుకోవటం లాంటిదన్నమాట. మన డబ్బులు పోవు, కానీ రియల్ మార్కెట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. స్టాక్ ట్రైనర్ లాంటి యాప్లు అయితే ఏకంగా 20కి పైగా ఇంటర్నేషనల్ మార్కెట్ల లైవ్ డేటాతో మనకొక అద్భుతమైన వర్చువల్ గ్రౌండ్ని ఇస్తాయి. ఇందులో ఒక్క పైసా రియల్ మనీ పెట్టాల్సిన అవసరం లేదు. కేవలం పేపర్ ట్రేడింగ్ చేస్తూ మనమనుకున్న స్ట్రాటజీలు ఎలా వర్కౌట్ అవుతున్నాయో స్వయంగా ప్రాక్టీస్ చేయొచ్చు. ఇక ఫైనల్గా ఒక్క మాట, మన దగ్గర మార్కెట్ గురించి సరైన నాలెడ్జ్ ఉంది. అసలు డబ్బులేం పోకుండా ప్రాక్టీస్ చేయడానికి వర్చువల్ ట్రేడింగ్ యాప్స్ కూడా ఉన్నాయి. మన అకౌంట్లో ఉన్న డబ్బుల వాల్యూని ఇన్ఫ్లేషన్ రోజురోజుకు తినేస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో ఒక ఇన్వెస్టర్గా మన మొదటి అడుగు ఈరోజే ఎందుకు వేయకూడదు? ఆలోచించండి.